హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి యూస్ఫుల్ బ్లాగ్స్. బంజారా హిల్స్ తాజ్ కృష్ణలో ఆకృతి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందనమాట. సో అక్కడికి వచ్చాను. అక్కడ కలెక్షన్ అది ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇక్కడ చాలా వెరైటీ డిజైన్స్ అవి ఉంటాయి, బట్ ప్రైజెస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది 14, 15, 16 3 days మాత్రమే ఉంటుంది ఆకృతి ఎగ్జిబిషన్. ఇక్కడ ఈ తాజ్ కృష్ణలో ఎప్పటికప్పుడే ఎక్కువ ఎగ్జిబిషన్స్ నడుస్తూనే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ 3 daysకి మాత్రం ఆకృతి ఎగ్జిబిషన్ అనమాట. సో ఇక్కడ ఎట్లా ఉన్నాయో శారీస్, డ్రెస్సెస్ అవి కలెక్షన్ ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ స్టాల్ అనమాట. స్టార్టింగ్ ఈ శారీస్, కానీ ఈ ఫస్ట్ స్టాల్లో నాకు చాలా బాగా నచ్చాయి. శారీస్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ వెరైటీస్ విత్ ప్రైజెస్ బాగున్నాయి అన్నమాట. కొంచెం క్వాలిటీ ఉన్నవి, మీడియం రేంజ్ అట్లా అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఈ బ్లాక్ శారీ చూస్తున్నాం కదా, ఇది 10,000, 15,000 ఆ లైన్ అన్నీ ఆ ప్రైజెస్ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఇవన్నీ ఆ ప్రైజెస్లో ఉన్నవన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్. ఎప్పుడైనా ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే, ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అంటే రిపీటెడ్ కలర్స్ కానీ అట్లా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మనం పర్చేస్ చేస్తే బాగుంటుంది. అంటే మనం స్టార్టింగ్ అన్ని ప్రైజెస్ నుంచి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్లో బాగానే ఉంటాయి. ఇక్కడ 2,500 నుంచి కూడా ఉన్నాయి ఈ ఫస్ట్ స్టాల్లో అనమాట. కానీ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి, ఒకదాన్ని నుంచి ఒకటి ఉన్నట్టు. అట్లా పటోలా డిజైన్స్ కానీ శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని మంచి కలర్స్, డిజైన్స్ మాత్రమే నేను ఒక్కొక్కటి మీకు ఎట్లా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నవన్నీ ఇవన్నీ. సో ఈ లైన్లో ఉన్నవి 10 to 15 ఆ ప్రైజెస్లో ఉన్నవన్నమాట. నెక్స్ట్ ఇవి కొన్ని ప్రైజెస్ 6,000, 10,000 అట్లా కూడా ఉన్నాయి. సో కొన్ని కట్ వర్క్ వచ్చి ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తున్నాయి కదా ఇప్పుడు రీసెంట్గా, కొంచెం డిఫరెంట్గా అనమాట. సో అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ ఉన్న స్టాక్ మొత్తం ఒకసారి ఇలా చూపిస్తున్నా మీకు, ఏవేవి ఉన్నాయి అన్నది. చందేరిలో వాటిలో కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో అవి కూడా ఈ ఇంకొక సైడ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2,500, 3,500, 4,500 అట్లా డిఫరెంట్గా వన్ లైన్ ఉందన్నమాట. సో ఇవన్నీ 3,500, 4,500 అలా అనమాట. కొన్ని ఫ్యాబ్రిక్స్ చందేరి కూడా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నవి అవి అన్నీ చూపిస్తున్నారు వాళ్ళు. టస్సర్లో కూడా హ్యాండ్లూమ్ టస్సర్ కూడా ఉంటుందంట. సో అవి కూడా ఉన్నాయి. కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్నవి మాత్రం ఇవి 4,500. ప్రింట్స్, డిజైన్స్ అయితే నాకు డిఫరెంట్గా కనిపించాయి. అంటే రెగ్యులర్గా ఎప్పుడు మనం చూసే షాప్స్లో అలా అనిపించకుండా ఈ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఈ ప్రైజెస్ కూడా రీజనబుల్లే అనిపించింది నాకు. సో అకేషన్ వైజ్ ఎప్పుడైనా పార్టీ వేర్ అట్లా కూడా ఇవన్నీ బాగుంటాయి. 4,500, 3,500కి నాకు ఇవి రీజనబుల్ అనే అనిపించినాయి. చాలా నచ్చాయి నాకు ఈ శారీస్ కూడా. మీకు ఎలా అనిపించాయో కూడా చెప్పండి. ఇవి హ్యాండ్లూమ్ టస్సర్ అనమాట. కొంచెం ప్లెయిన్లా ఉంటుంది కానీ జరీ లైన్స్ లాగా వస్తుందన్నమాట. వీటిలో ఉన్న కలర్స్ ఇవన్నీ. ఇవి కూడా చాలా ఉన్నాయి. ఇవి 3,500 చెప్పారు. ఇది ఓన్లీ ఫస్ట్ స్టాల్లో అనమాట ఈ కలెక్షన్ అంతాని. సో అక్కడ ఉన్న వెరైటీస్ ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ స్టాల్ ఇక్కడ డ్రెస్సెస్ అనమాట. ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని స్టాల్స్లో రీజనబుల్గానే అనిపిస్తున్నాయి నాకైతే. మనం మాల్స్లో అవి వెళ్ళినప్పుడు పర్చేస్ చేస్తే అక్కడ కూడా ఇవే ప్రైజెస్లో కొంచెం ఉంటాయి కదా. సో అట్లాగే అనిపించాయి. సో ఈ డిజైర్ ఎగ్జిబిషన్స్ అవి ఇట్లా పెడతారు కదా ఈ తాజ్ కృష్ణలో, ఇక్కడ ఎక్కువ అనుకుంటాము, కానీ కొన్ని స్టాల్స్ మాత్రం చాలా రీజనబుల్గానే అనిపిస్తాయి నాకు. ఇక్కడ ఈ సెట్స్ ఉన్నాయి కదా, ఇది టాప్ అండ్ బాటమ్ అనమాట. ఇవి 2,500. డిఫరెంట్గా ప్యాటర్న్ కానీ డిజైన్ కానీ అట్లా వస్తూ నాకు ఫ్యాబ్రిక్ కూడా నచ్చింది బాగా. సో ఇలా ఉంటుంది, చూపిస్తున్నారు అక్కడ ఎలా ఉంది అన్నది డిజైన్ అదిని. సో ఫ్యాబ్రిక్ కానీ అది కానీ చాలా బాగున్నాయి. టాప్ అండ్ బాటమ్ 2,500. ఇది నాకైతే ఇవి రీజనబుల్ అనే అనిపించినాయి.
బయట 5000, 6000 కూడా ఇట్లా ఉన్నవి కూడా ఉన్నాయి కదా! సో, ఈ మోడల్స్ అనమాట. ఈ సెకండ్ స్టాల్ ఇది. అంటే దాని పక్కది కొంచెం ముందుకున్నది ఈ స్టాల్. తర్వాత ఇది శారీస్, కల్కటా హ్యాండ్లూమ్ శారీస్ ఇవి. ఇక్కడ మొత్తం టస్సర్‌లోని, జామ్దానిలోని ఈ శారీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఇది ప్యూర్ టస్సర్. సో, ఇది కొంచెం కాస్ట్ ఉంది బానే. టస్సర్‌లో అయితే 7500, 8000 అట్లా చెప్పారు టస్సర్. ఇవి కొంచెం కాటన్ మిక్స్డ్ అట్లా ఉన్నవి ఈ టైప్ అయితే మాత్రం ఇవి 5500, 5600 అట్లా చెప్పారనమాట. ఈ టైప్ కాటన్. ఇది ప్యూర్ కాటన్, లెనిన్ కాటన్‌లా ఉన్నాయి ఇవి. జామ్దాని డిజైన్‌తో. వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీని. సో, ఈ స్టాల్‌లో ఉన్న వెరైటీస్ కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇక్కడ ఉన్నవి. ఈ ప్యూర్ టసర్ ఈ లైన్స్ అది వచ్చిందైతే 9500 చెప్పారు. అది ప్యూర్ టసర్ అంటున్నారు. కానీ ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఉందిలేండి, తెలుస్తుంది ఫీల్. తర్వాత ఈ రెడ్ శారీ ఇవి వీటిలో డిజైన్స్, కలర్స్ చూపిస్తున్నారు కదా! ఇవి 7500 చెప్పారు ఇవన్నీని. కొంచెం ప్రింట్స్, డిజైన్స్ వేరుగా ఉంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నారు కదా! ఇది సీక్వెన్స్ వర్క్‌తో వస్తుందన్నమాట ఈ శారీ. ఇది 8000 చెప్పారు. చాలా బాగుంది చూడడానికి కూడా. సో, పార్టీ వేర్‌కి ఆటికి బాగుంటాయి. కొంచెం ఇవి 40+, 50+ వాళ్ళకి చాలా బాగుంటాయని చెప్పొచ్చు. తర్వాత ఇవి టస్సర్‌లోనే కొంచెం డిఫరెంట్‌గా పళ్ళు డిజైన్ అవి వచ్చింది కదా! సో, ఇవి 13,000 అంట. సో, ఈ సైడ్ ఉన్నవన్నీ ఈ ప్రైజెస్‌లోన ఉన్నాయన్నమాట. తర్వాత ఇవి జామ్దాని వర్క్ వచ్చినవి మాత్రం ఇవి 50,000 చెప్పారు శారీస్. సో, ఉంటాయి కదా! అవి కొంచెం 1,00,000 వరకు కూడా అలా అనమాట. తర్వాత ఇది టిష్యూ శారీలా వచ్చింది కదా! జామ్దాని వర్క్. ఇది 9500 చెప్పారు. తర్వాత ఇది ఇంకొక స్టాలు. ఇది ఇటాలియన్ సిల్వర్ అని చెప్పారు. ఇది లైఫ్ స్టైల్ సిల్వర్ జ్యువెలరీ అని కూడా ఉంది కదా! సో, అదనమాట. ఇక్కడ డిజైన్స్, మోడల్స్ కూడా బయట సిల్వర్ జ్యువెలరీ షాప్స్‌లో ఉన్న ఆటికన్నా నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయి. డిజైన్స్ కానీ, ఆ క్వాలిటీ కానీ అవిని కొంచెం రియలిస్టిక్‌గా బాగా అనిపించినాయి అనమాట. సిల్వర్ జ్యువెలరీస్ ఇప్పుడు కొంచెం థిక్‌గా కొన్ని ఆడ్‌గా ఉంటాయి కదా! సో, అలా అనిపించలేదు నాకు ఇవన్నీని. ఇక్కడ ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. సో, మనకి ఎగ్జిబిషన్స్‌లో ఇదే కొంచెం బెనిఫిట్ అనమాట. సో, అప్పుడప్పుడు మనం వెళ్తా ఉంటే కొన్ని డిఫరెంట్‌వి కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. తర్వాత ఈ కంటే డిజైన్ ఉంది కదా! ఇది కూడా 4500 అట్లా చెప్పారనమాట. కానీ ప్యూరిటీ ఉంటుంది సిల్వరు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుందని చెప్పారు. సో, ఇక్కడ ఉన్న రింగ్స్, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట ఇది. కొంచెం మీకు చూపిద్దామని ఇవి జస్ట్ అట్లా చూపిస్తున్నా. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. సో, ఎలా అంటే మనం ఎప్పుడైనా మంచి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఎప్పుడు గోల్డే కాకుండా ఇట్లా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి మాత్రం ఇవి డైమండ్ ఫినిషింగ్ లాగే ఉన్నాయి. అంటే నాకు ఆ మోడల్ కానీ, డిజైన్ కానీ అట్లాగే అనిపించింది. అవి కూడా చాలా బాగున్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌లో అనమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రం స్టార్టింగ్ 1500 నుంచి ఉన్నాయి. 9500, 18,000, 15,000, 21,000 అట్లా అనమాట. ఈ మోజోనైట్ స్టోన్‌తో ఉంటాయి కదా! ఇటాలియన్ స్టోన్స్‌తో. సో, అట్లా అనిపించింది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. నిజంగా ఎలిగెంట్‌గానే ఉంది. నాకు సిల్వర్ జ్యువెలరీ అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. రియలిస్టిక్‌గా అనిపించాయి ఆ జ్యువెలరీ మాత్రం. ఆ ఫినిషింగ్ కానీ, డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ ఈ ఈ షాప్‌లో, ఈ స్టాల్‌లో మాత్రం నాకు ఇవి నచ్చాయి బాగా. ఈ నెక్ సెట్స్ ఉన్నాయి కదా! 3 లైన్స్, 3 పీసెస్. సో, సింపుల్‌గా వేర్ చేసే వాళ్ళకి అవి చాలా నచ్చుతాయి. అక్కడ ఉన్న డిజైన్స్ నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట, ఎలా ఉన్నాయి అన్నది. నెక్స్ట్ ఇక్కడ ఈ టైప్ జ్యువెలరీ స్టోన్ ఐటమ్ కూడా చాలా ఎక్కువే ఉంది, కొన్ని డిఫరెంట్‌గా. ఇదైతే 4500 చెప్పారు. ఇది కూడా చాలా బాగుంది కదా! డ్రెస్సెస్ మీదకి చిన్నపిల్లలకి ఇవి వేర్ చేయడానికి చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది. మనం పెట్టలేం కూడా, పిల్లలు ఎక్కడ పడేసిన భయం అని. సో, ఇలాంటివి పిల్లలకి చేయొచ్చు. చూడడానికి కూడా లుక్ వైజ్ సింపుల్‌గా, ఎలిగెంట్‌గా డైమండ్ ఫినిషింగ్ లాగే ఉంటాయి. తర్వాత ఈ కంటి డిజైన్ చాలా బాగుంది కదా!
ఇది కూడా 4000 చెప్పారు. డిఫరెంట్గా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇది ఇంకొక స్టాలు. ఇక్కడ అన్ని శారీసే. ఈ స్టాల్ సేఫ్టీ పిన్స్ అని ఇది బజర్ హిల్స్లో కూడా ఉంది. ఇది విడిగా ఒక షాప్ ఉంది వీళ్ళది. సో ఇక్కడ స్టాల్ వీళ్ళు పెట్టారనమాట. ఇక్కడ చాలా బాగుంటాయి ఈ సేఫ్టీ పిన్స్ అన్న దాంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. కతాన్ సిల్క్లో కానీ ప్యూర్ పట్టులో కానీ మంచి టస్సర్లో కానీ ఇట్లా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా. సో ఇవి స్టార్టింగ్ కతాన్ సిల్క్లో 9800 అట్లా ఉన్నాయన్నమాట. ఇవి మ్యాక్సిమం వాటి బిల్స్ చెక్ చేస్తూనే ఉన్నాను నేను, ప్రైజెస్ మీకు చూపించుదామని. సో ఇక్కడ కలర్స్ అనమాట, నాకు నచ్చిన కలర్స్ అన్నీ కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉండేసరికి అవి చూపిస్తున్నాను. ఈ శారీ చాలా బాగుంది కదా. నేను సుమా ఒకసారి ఆడియో ఫంక్షన్లో ఎందులోనో ఈ శారీ కట్టినట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది ఆ కలర్ కాంబినేషన్ అదిని. తర్వాత ఇక్కడ ఉన్న డిజైన్స్ కొన్ని మోడల్స్ ఇవి నేను మీకు చూపిస్తున్నా, ఇట్లా డిఫరెంట్గా ఉన్నవి. ఇది కూడా ప్రైస్ ఇక్కడ 15,000 అట్లా ఉంది. ఇది అది ప్యూర్ అనమాట పట్టులో మాత్రం. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇది తెలుస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అట్లా ఎలా ఉంది అన్నది కూడా. వీటిని మష్రూ సిల్క్స్ అని అంటారంట. సో చాలా స్మూత్ ఉందన్నమాట. అవి కూడా 6500 అట్లా చెప్పాడు. ప్యూర్ పట్టులో అయితే 12,000 నుంచి ఉన్నాయి, 25,000 30,000 వరకు కూడా. కొన్ని 6,000 6,500 అట్లా కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో కానీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఫ్యాబ్రిక్ కానీ తర్వాత పళ్ళు డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అట్లా నాకు ఈ సేఫ్టీ పిన్స్లో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా డిఫరెంట్ డిజైన్స్ అవి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో రెగ్యులర్గా కాకుండా అనమాట ఆ విధంగా. తర్వాత ఇక్కడ బెనారస్వి అట్లా ఉన్నవి కూడా చూపిస్తున్నా. ఈ కొన్ని 5,500 6,500 8,500 ఇట్లా ఉందన్నమాట. సో ఇక్కడ కొన్ని మోడల్స్ అతను చూపిస్తున్నారు కదా, అలా ఒక పళ్ళు కానీ వాళ్ళ శారీ కానీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పచ్చు ఇక్కడ ఈ శారీస్లో మాత్రం. సో ఇక్కడ ఉన్న డిజైన్స్ మోడల్స్ అవి అన్నమాట. ఇది కూడా 7,500 అట్లా ఉంది. ఇవి బార్డర్లెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా నచ్చుతాయి కదా, అలా అనమాట. ఇది బనారస్ డిజైన్స్ అవి వస్తాయి కదా, సో ఆ టైప్ డిజైన్స్ ఇవి అన్నీ. ఈ మధ్య రెగ్యులర్గా ఇవి ట్రెండ్ అయిపోయినాయి కదా, సో అలా కొన్ని శారీస్ మాత్రం నాకు బార్డర్స్ కానీ ఆ డిజైన్స్ కానీ డిఫరెంట్గా అనిపించాయి వీళ్ళ దగ్గర. ఇట్లా అనమాట. ఇది చూసారా సైడ్ డిజైన్ ఎట్లా వచ్చిందో అలా. తర్వాత టిష్యూ టైప్ శారీస్లో కూడా చాలా ఉన్నాయి. ఇవి కూడా 8,500 అట్లా ఉన్నాయన్నమాట. కానీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఫీల్ తెలుస్తుంది, డిఫరెంట్గా సూపర్గా ఎలిగెంట్గా అనిపించినాయి అనమాట. సో ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్లో అలా తాజ్ కృష్ణలో అలా పెట్టినప్పుడు మనం కొనలేమేమో అనుకోవసరం లేదు. మనం కూడా బయట షాప్స్లో ఎట్లా ఉంటాయో ఇంచుమించు ఆ స్టార్టింగ్ ప్రైజ్ నుంచి కూడా ఇక్కడ ఉంటూనే ఉంటాయి. తప్పకుండా విజిట్ చేస్తుండండి అప్పుడప్పుడు. తర్వాత ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ ఈ స్టాల్లోని. తర్వాత ఇక్కడ ఉన్న మోడల్స్ అవి ఫ్రాక్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కూడా. సో బయట మనకి దొరకనివి ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్లో కొంచెం మంచిగా దొరుకుతూ ఉంటాయి, ఫ్యాబ్రిక్ కానీ అది కానీ డిజైన్స్ కానీ. కలర్స్ కూడా లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి కదా ఈ ఫ్రాక్స్ అనమాట. ఇవి 3,500 అలా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి, ఎలిగెంట్గా ఉంటాయి అన్నమాట. ఇవి అంత బాగున్నాయి ఫ్రాక్స్. తర్వాత ఇక్కడ ఉన్న డిజైన్స్ మోడల్స్ కాటన్లో కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది 2,800 నుంచి ఉన్నాయి కాటన్లో కూడా. తర్వాత కొంచెం వర్క్ వచ్చి అట్లా ఉన్నది అంటే జస్ట్ ఫ్రంట్ సైడ్ కొంచెం థ్రెడ్ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్స్తో కానీ చేసినవి ఆ టైపు ఫ్రాక్స్కి అయితే మాత్రం 3,800 4,800 అట్లా ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర ఫ్రాక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, డిఫరెంట్ డిజైన్స్. M2 XXL వరకు కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర. సో అన్ని డ్రెస్ సైజెస్ అయినా మనకు దొరుకుతాయని చెప్పచ్చు. ఇది చూసారా డిఫరెంట్గా ఉంది కదా,
అది మంచి కలర్ అది వచ్చి చూపిస్తున్నారనమాట. వాళ్ళ దగ్గర సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇది పెట్టుకుంటే నీ లెంత్ కింద వరకు కూడా ఉందన్నమాట ఫ్రాక్. సో సైజెస్ కానీ అది కానీ చాలా బాగుంది లెంత్ వైజ్ కానీ. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరు. ఫీల్ అది క్లారిటీ అది బాగానే ఉందని అనిపిస్తుంది నాకు. ఇక్కడ నెక్స్ట్ మోడల్స్ ఏవేవి ఉన్నాయో అవి చూపిస్తున్నా. మా ఫ్రెండ్ కొంచెం ఎలా ఉందో పెట్టుకుంటే అన్నది తెలుస్తుంది కదా సైజ్ వైజ్ అదే అని. సో తను చూపిస్తుంది అనమాట మోడల్స్ సైజెస్ కూడా ఫ్రాక్స్. తర్వాత ఇది హ్యాండ్లూమ్ హౌస్. ఈ స్టాల్లో ఎనీ శారీ 1500 అని చెప్పారు ఇది. సో కొంచెం ఇమిటేషన్ టైప్ శారీస్ అంటాం కదా, సో అట్లా అనమాట. సో ఫ్యాబ్రిక్ అయితే కొన్ని బాగున్నాయని చెప్పచ్చు. ఇవి కొన్ని ఎప్పుడు రెగ్యులర్గా చూసినట్టే ఉన్నాయి. ఇది మాత్రం ఈ స్టాల్లో ఎనీ శారీ 1500 అన్నారు. కొన్ని డిజైన్స్ అయితే బాగున్నాయి, మనం రెగ్యులర్ వేర్కి ఎప్పుడైనా అకేషన్ వైజ్ సింపుల్ పార్టీస్ అట్లా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి కొన్ని డిజైన్స్ అయితే 1500కి రీజనబుల్ అనిపించాయి ఈ శారీస్. ఈ స్టాల్లో ఉన్న కలర్స్ డిజైన్స్ ఇవన్నమాట. కొన్ని మోడల్సే ఉన్నాయి కానీ బాగున్నాయి 1500కి. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో ర్యాక్ వైజ్ అట్లా సెట్ చేసి ఉంచారు వాళ్ళు కూడా. ఇక్కడ ఉన్న డిజైన్ కలర్స్ అవి అనమాట. ఇవి కొంచెం సైడ్ బార్డర్స్ అట్లా వచ్చినవి. తర్వాత ఇది డ్రెస్సెస్. ఇక్కడ సెట్స్ ఉన్నాయన్నమాట. 3 పీస్ సెట్ ఉంది, 2 పీస్ సెట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని మ్యాక్సిమం 2 పీస్ సెట్స్ 1200 చెప్పారు. కొన్ని మాత్రం 3500 4000 అట్లా కూడా ఉన్నాయన్నమాట. ఈ సెట్స్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. ఇదైతే 1200 అన్నారు. సైజెస్ దొరుకుతాయి అన్నారు అన్నీ కూడా. నాకైతే ఇది రీజనబుల్ అనిపించింది. బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా అట్లా. కాటన్ వైజ్ రెగ్యులర్ వేర్ కాలేజ్ గర్ల్స్కి ఆఫీస్ వేర్కి అయితే మాత్రం రీజనబుల్ ప్రైస్ ఇది సెట్ వైజ్. నాకు కొన్ని డిజైన్స్ ఏవేవి నచ్చాయో అవి చూస్తున్నా ఇట్లా. ఇది కూడా 2 పీస్ సెట్టే. ఇది కూడా 1200 చెప్పారు. సైజెస్ కూడా అవైలబిలిటీ బాగానే ఉంది వీళ్ళ దగ్గర, S2 XXL వరకు కూడా. ఇది టాప్ అండ్ బాటమ్ సెట్స్ అనమాట ఇవన్నీ ఈ స్టాల్లోని. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇది దీని బాటమ్ అనమాట సెట్. సో మనం ఏది అడిగినా టాప్కి దానికి తగ్గ బాటమ్ తీసి ఇస్తున్నారు సెట్ వైజ్. నెక్స్ట్ ఇది ఇంకొక స్టాలు. ఈ స్టాల్లో అయితే ప్యూర్ కాటన్ అనమాట, లెనిన్ కాటన్. నాకు చాలా బాగా నచ్చింది. వన్ టాప్ కూడా నేను తీసుకున్నాను. ఇది ఓన్లీ టాప్ సెక్షన్. వీళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉందన్నారు. తర్వాత ఇక్కడ మాత్రం 3500 అట్లా చెప్పారు ఎనీ టాప్. కొన్ని టాప్స్ అయితే 2800 3200 4500 అట్లా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇందులో నేను ఒక టాప్ కూడా తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అంటే డబల్ లేయర్ ఉందన్నమాట, అందువల్ల నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట ఇవి కూడా. సో ఇందులో 30% సిల్వర్ అంట ఇవి. సో కానీ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కూడా. సో ఇక్కడ ఉన్న బ్లాక్ బీడ్స్ కానీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ చైన్స్ కానీ పర్ల్స్ ఇట్లా డిఫరెంట్గా బీడ్స్ వర్క్స్తో ఉన్నవి చాలా బాగున్నాయి అన్నమాట ఇవి కూడా. ఇక్కడ ఈ చైన్స్ ఉన్నాయి కదా, ఇవి బ్లాక్ బీడ్స్లా కాదు, మనం జస్ట్ బ్రేస్లెట్స్ లాగా పెట్టుకుంటాం కదా, సో అట్లా అనమాట. అవి కూడా ఇలా డిజైన్ చేశారు బ్లాక్ బీడ్స్ లాగే. అవి 300 అనమాట. తర్వాత ఇక్కడ ఉన్న బ్రేస్లెట్స్లోనే కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తున్నాను. తర్వాత పెండెంట్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. సేమ్ సిల్వర్ పెండెంట్స్ ఇప్పుడు గోల్డ్ అండ్ డైమండ్స్లో ఎలా వస్తున్నాయి అలాగే ఉన్నాయి ఇక్కడ మోడల్స్ డిజైన్స్ కూడా. కానీ ఇవి కూడా 2500 3500 1800 అట్లా సైజ్ వైజు మోడల్ వైజ్ డిఫరెంట్గానే ఉంది కాస్ట్ కూడా. కానీ మోడల్స్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక్కో డిజైన్తో ఉంది. సో నాకు నచ్చినవన్నీ నేను మీకు చూపిస్తున్నా కొన్ని డిజైన్స్ ఇలా అనమాట. 3500 4500 అట్లా ఉన్నాయి ఈ పెండెంట్స్.
లుక్ వైజ్ అయితే అసలు రియల్గా గోల్డ్ లానే అనిపిస్తున్నాయి. ఆ డిజైన్ కార్వింగ్ కానీ అవి చాలా బాగుందన్నమాట. బీడ్స్ అవి కూడా ఒరిజినల్ బీడ్స్ లాగానే ఉన్నాయి, ఇమిటేషన్ బీడ్స్ లా అనిపించట్లేదు అవి కూడా. సో ఇక్కడ ఉన్న ఈ పెండెంట్స్ కలెక్షన్ అనమాట ఇవన్నీని. వాటి దగ్గర మ్యాక్సిమం ప్రైజెస్ కూడా ట్యాగ్స్ ఉన్నాయి వాళ్ళవి. సో ఈ ఇందులో ఈ స్టాల్లో మాత్రం ఈ మాంగ్టికాస్ అంటాం కదా, సో అవన్నమాట 2500 అట్లా ఉన్నాయి. తర్వాత ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్లో చిన్న కడా టైప్ అవి కూడా బాగున్నాయి. సో అవి నేను మీకు చూపిస్తున్నా. ఇవన్నమాట, ఇవి బాగున్నాయి కదా, ఇవి 2500 అట్లా అనమాట. సో నాకు నచ్చిన మోడల్స్ కొన్ని మీకు చూపిస్తున్నాయి. ఈ మోడల్ బాగుంది కదా, 2000 అని చెప్పారు ఇది కూడా. తర్వాత ఇక్కడ ఉన్న కడా డిజైన్స్ అనమాట ఇవన్నీ. బీట్స్లో కూడా చాలా బాగున్నాయి, ఫినిషింగ్ కానీ స్టోన్ అది కొంచెం రియలిస్టిక్ దగ్గరగా అనిపిస్తున్నాయి, ఇమిటేషన్లా అనిపించట్లేదు. ఈ పర్ల్స్తో ఇట్లా వచ్చింది కదా, ఈ చైన్ 4800 చెప్పారు. ఇది కూడా బాగుంది. సో సింపుల్ అండ్ ఎలిగెంట్లా కనిపిస్తుంది అనమాట. మనం గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటాం, సేమ్ దీనికి దానికి ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు నాకు. తర్వాత ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ డిజైన్ ట్రెండ్ అవుతుంది, జస్ట్ సింపుల్గా లైన్ వస్తూ చిన్న హుక్స్ పెట్టి అవి అట్లా. తర్వాత ఇయర్ రింగ్స్, కడాస్, ఇక్కడ ఉన్న డిజైన్స్, మోడల్స్ అన్నీ చూద్దాం. ఈ స్టాల్లో కొంచెం కలెక్షన్ ఎక్కువే ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ అట్లా డిఫరెంట్గా ట్రెండీగా వేసుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. తర్వాత ఇక్కడ జడా ఉంది కదా, 15,000 ఎంతో చెప్పారు, 12,500 అట్లా అనమాట. తర్వాత ఇక్కడ వడ్డాణం డిజైన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా 15,000 అట్లా చెప్పారు, 12,000 అట్లా అనమాట. నాకు ఇక్కడ బ్లాక్ బీడ్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి. అంటే ఎప్పుడు రెగ్యులర్గా షాప్స్లో చూసే వాటికన్నా పెండెంట్స్ అయితే డిఫరెంట్గా ఉంది. ప్రతి పెండెంట్ కూడా ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీలో వచ్చే డిజైన్స్ లాగానే ఉన్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఇక్కడ 600 నుంచి ఉన్నాయన్నమాట ఈ బ్లాక్ బీడ్స్. 3500 వరకు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో మోడల్, కాస్ట్ కూడా 1200, 1500 ఆ రేంజ్లో అయితే కొంచెం చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. ఇక్కడ ఉన్న కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తున్నా. ఈ పెండెంట్స్ అన్నీ ఒకటి మించి ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగున్నాయి, మోడల్స్, డిజైన్స్ని. విజిట్ చేసినప్పుడు తప్పకుండా చూస్తూ ఉండండి. ఇట్లా ఎగ్జిబిషన్లో వచ్చే ఈ మోడల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా అనమాట. తర్వాత ఇయర్ రింగ్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా 2500 అట్లా చెప్పారు, చాంబాలి మోడల్లోనే వచ్చింది. సో చుడిదార్స్ మీద అట్లా పెట్టుకున్నప్పుడు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అవి మనం అంత పెద్ద సైజ్ గోల్డ్ అఫోర్డ్ చేయలేనప్పుడు ఇట్లా బాగుంటాయి కదా. సో ఈ కాస్ట్ అయిపోతుంది. ఈ సన్నగా తీగలా వచ్చి 2-3 పెండెంట్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది లుక్ వైజ్. సో ఇక్కడ ఉన్న మోడల్స్ ఈ స్టాల్లో ఇవి. తర్వాత ఇది భాస్కర్ పర్ల్స్ జ్యువెలరీస్ అని, ఇది ఇంకొక స్టాల్ A34లో ఉంది. ఇది అన్నీ సిల్వర్ పెండెంట్, సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇవి కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ అవిను అన్నీ మ్యాంగో డిజైన్స్తో కానీ కుందన్స్లో కానీ చాలా ఉంది వీళ్ళ దగ్గర కూడా. కాకపోతే కొంచెం ప్రైస్ వైజ్ ఎక్కువే ఉంది ఈ జ్యువెలరీ అయితే మాత్రం. ఇవన్నీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ 5000, 3000, 2500 అట్లా డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా సిల్వర్ ప్లేటెడ్వే అనమాట, సిల్వర్ జ్యువెలరీయే మొత్తం. ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇవి, కానీ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కూడా. ఈ పెండెంట్స్ కానీ, చైన్స్ కానీ, మోడల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా 4000, 5000 అలా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న కోరల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, బీడ్స్ కూడా చాలా బాగున్నాయి, ఒరిజినల్గానే అనిపిస్తున్నాయి. ఇవి కూడా ఇమిటేషన్లా అలా ఏమీ లేదు. తర్వాత ఇక్కడ ఉన్న బీడ్స్ అయితే చాలా ఉన్నాయి. బీడ్స్ కలెక్షన్ లైన్ వైజ్ కొన్ని 8000, కొన్ని 5000 అట్లా ఉన్నాయన్నమాట.
కోరల్స్ అయితే మాత్రం చాలా కలర్స్, డిజైన్స్ ఉన్నాయి కోరల్స్‌లోనే వీళ్ళ దగ్గర. ఈ బీడ్స్ అయితే మాత్రం లైన్ వైస్ 5000, 8000 అట్లా చెప్పారు. క్వాలిటీ ఉన్నవే అన్నారు వీళ్ళైతే. ప్యూర్ అయితే కొన్నున్నాయి. సెమీ అయితే కొన్నున్నాయన్నమాట. ఈ కోరల్ బాగా పెద్ద సైజు ఉంది. ఈ పీసెస్ లెక్క అన్నారు 1200 అట్లా. తర్వాత ఈ ట్యూబ్ సైజ్ ఉన్న కోరల్స్ అయితే మాత్రం ఇవి లైన్ 1200 చెప్పారు. ఒక్కొక్కటి ఒక మోడల్ అనమాట. తర్వాత ఇక్కడ 5 లైన్స్ ఉంది కదా, ఇది బంచ్ మొత్తం 10,000 చెప్పారు. క్వాలిటీ అయితే బాగున్నాయి ఇవి. షైన్ వైజ్ కానీ అవి లుక్ వైజ్ కూడా సూపర్గా ఉన్నాయి. కొన్ని డార్క్ కలర్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. లైన్ వైజే ఇస్తున్నారు ఇవి కూడా. ఇక్కడ ఉన్న మోడల్స్ కొన్ని మీకు చూపిస్తున్నాయా. తర్వాత పంకిన్ బీడ్స్ అంటాం కదా, సో అవన్నమాట ఇవి లైన్. కొన్ని లైన్ వైజ్ ఇస్తున్నారు, కొన్ని వెయిట్ వైజ్ అట్లా కూడా చెప్పారు. ఈ జ్యువెలరీ అయితే కొన్ని 3000, 3500, 4000 అట్లా చెప్పారు. కానీ యాక్చువల్ గోల్డ్ లాగే ఉంది. ఇవి కూడా సేమ్ అట్లాగే చెప్పారు. ప్రైస్ 6000 అట్లా అనమాట. ప్యూరిటీ అది చాలా బాగుంటుంది అన్నారు. అంటే 92% సిల్వర్ జ్యువెలరీ అనమాట ఇది. సో అందుకే కాస్ట్ ఉంటాయి అన్నారు. ఇప్పుడు సిల్వర్ కూడా చాలా కాస్ట్ ఎక్కువగానే ఉంది కదా బయట. సో ఇవి కూడా ప్రైజెస్ అట్లాగే ఉన్నాయి. ఇక్కడున్న మోడల్స్ ఇది కుందన్ సేమ్ బొట్టుమాల డిజైన్ యాస్టీజ్ ఉందన్నమాట ఇక్కడ. తర్వాత ఇవి రూబీ స్టోన్లా ఉంది కదా, అవి లైన్స్. ఇదే నేను చెప్పింది అనమాట. సన్నగా వస్తూ చిన్న చిన్న కుందన్స్ పెడుతూ లాకెట్ వైజ్ డిజైన్ చేసి ఉన్నది కదా, అవి ఈ 4500 చెప్పారు. సింపుల్గా ఎలిగెంట్గా ఉంటాయి అన్నమాట ఇట్లా. ఇప్పుడు ఎక్కువగా ఆ మోడల్స్ నేను చూస్తూనే ఉన్నా అన్ని స్టాల్స్లో. తర్వాత ఇదొక బోటిక్ది అనమాట. టాప్స్, డ్రెస్సెస్ ఉన్నాయి. ఇవి మ్యాక్సిమం 2 పీస్ సెట్సే నేను. చాలా బాగున్నాయి మోడల్స్ వీళ్ళ దగ్గర కూడా. కానీ ప్రైస్ వైజ్ అయితే మాత్రం 4000, 6000 అట్లా ఉన్నాయి. దానికి తగ్గట్టే క్వాలిటీ కానీ డిజైన్ కానీ వర్క్ కానీ ఉంది. తర్వాత కాటన్, ప్యూర్ కాటన్ అయితే మాత్రం 2800 అట్లా చెప్పారు 2 పీస్ సెట్. వీళ్ళ దగ్గర కూడా చాలా బాగున్నాయి మోడల్స్ కానీ డిజైన్స్ కానీ డ్రెస్సెస్. సో నేను కొన్ని స్టాల్స్ మాత్రమే నేను మీకు చూపించగలిగాను. చాలా మటుకు చాలా ఉన్నాయి ఇంకా కలెక్షన్స్ స్టాల్స్ ఇక్కడ. సో తప్పకుండా విజిట్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ మోడల్స్ అవి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. తర్వాత ఈ సెట్ చూసారా, చాలా బాగుంది కదా, ఇది కూడా 6000 చెప్పారు. కానీ ఫ్యాబ్రిక్ మోడల్ అయితే మాత్రం అలానే ఉంది. సో ఇక్కడ ఉన్న స్టాల్స్ అవి అన్నమాట. చాలానే ఉంటాయి. ఈ రోస్ సైడ్ వన్ సైడ్ కొన్ని రోస్, వన్ సైడ్ కొన్ని రోస్ అట్లా ఉంటాయి అన్నమాట. కానీ కలెక్షన్ అయితే మాత్రం స్టాల్స్ అయితే మాత్రం చాలా ఎక్కువే ఉంటాయి. డిఫరెంట్ డిజైన్స్, ఫ్యాబ్రిక్స్ అట్లా అనమాట. సో ఇంతటితో నా వ్లాగ్ కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.